శ్రీకాళహస్తిలోని పంచాయతీరాజ్ అతిథి గృహం నందు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అటవీశాఖ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ కబ్జాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ రకంగా భూదందా చేశారో, భూ బకాసురులాగా ఏ రకంగా అయితే భూ తినేశారో ఇప్పుడు అన్ని బయటపడుతున్నాయి. మరి రామచంద్రారెడ్డి గారు నాడు మంత్రిగా ఉన్నప్పుడు ఫారెస్ట్ లోనే రోడ్డు వేసేసి 100 ఎకరాలు కబ్జా చేసుకొని అక్కడ ఒక ప్యాలెస్ లాంటి, జగన్ ప్యాలెస్ లాంటి, ఆయన చూసి ఈయన ప్యాలెస్ మామూలుగా ఈనాడు రోడ్డు కాదనుకున్నా నేను. పెద్ద మనిషి అనే తరాలో ఉన్న వ్యక్తి ఈ రకంగా మరి అసలు అనుకోలేదు. పెద్ద మనిషి తరాలో ఉన్న వ్యక్తి ఒక పెద్ద బంగ్లా కట్టి, ప్యాలెస్ కట్టి 100 ఎకరాలు ఫారెస్ట్, దాంట్లో మళ్ళా ఫారెస్ట్ లో మళ్ళా మామిడి తోటలు పెట్టి షెడ్డులు వేసి, ఎంత దారుణం అంటే ఆనాడు రామచంద్రారెడ్డి గారు ఈ రకంగా చేసే వాళ్ళు ఎస్ఎస్ కెనాల్కి మాకు కావాల్సిన 9 ఎకరాలే, ఎస్ఎస్ కెనాల్కి కావాల్సిన 9 ఎకరాలే, దాని క్లియరెన్స్ ఇప్పించుకోకుండా ఈయన 100 ఎకరాలు భూ ఆక్రమణ చేస్తున్నాడంటే ఎంత బాధాకరమైన విషయం అని చెప్పి తెలియజేసుకుంటాం. అసలు ఏపీఐసి భూములు మీకెట్లా వచ్చినాయి? ఇది సాధారణట్టు ఏపీఐసికి అలాట్ చేసిన భూమి వైసీపీ కార్యాలయంగా 2 ఎకరాలు తీసుకుని మారుస్తారు. దాంట్లో ఏపీఐసి భూమిలో వైసీపీ కార్యాలయాలు ఎట్లా కడతారు? ముఖ్యంగా ఓటేరు చెరువు, తిరుపతిలో ఉన్న ఓటేరు చెరువుని దండుకోవాలని చెప్పి మరి ఈ రెడ్డి బ్యాచ్ చేసిన ప్రయత్నం కరెక్టా కాదా? ఈ రోజు కూడా ఓటేరు భూముల్ని దోచేయాలని చెప్పి కొంతమంది టీడీపీ వాళ్ళని ముందు పెట్టుకొని వెనకాల రామచంద్రారెడ్డి గారు కావచ్చు, రోజా కావచ్చు, మధుసూదన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ నడిపిస్తున్న మాట వాస్తవం కాదా? ఈ ఓటేరు కాలం మీద దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నాను. ఏపీఐసి భూముల మీద దర్యాప్తు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఏ రోజు కూడా మేము గాని ఫ్యామిలీ గాని ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు అని చెప్పారే ఎన్నోళ్ళు. నేను ఒకటే అడుగుతున్నా రామచంద్రారెడ్డి గారిని, మిథున్ గారిని, మీరు ఇది గాని మొత్తం ప్రూవ్ చేసి బయటపడితే మీరు ఎంపీ పదవికి, ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసే సిద్ధంగా ఉన్నారా? సూటిగా సమాధానం చెప్పండి. ఇంకా చూస్తే ఇవన్నీ చాలు అన్నట్టు బ్రహ్మాండంగా ఈ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు కావచ్చు, కష్టపడి ఒక చిత్తశుద్ధితోని దావోస్కి వెళ్ళి ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొస్తే దాన్ని కూడా విమర్శలు చేసి సైడ్ ట్రాక్ పట్టించి ఈ రోజు ఇంకా నేను ఓపెన్ చెప్తా ఉండ అనాథుల్లా ఉన్నాం. ఈ రోజు ఏపీ అడక్కదినే పరిస్థితిలో ఉన్నాం. ఆ రోజు మోడీ గారు వచ్చి వేసిన ప్రారంభించిన తర్వాత 5 సంవత్సరాలు పరిపాలనలో ఇటుక తెచ్చుకొని కష్టపడితే చేసుకుంటే అమరావతి దిక్కు మొక్కు లేకుండా చేసిన వ్యక్తి, 11 లక్షల కోట్లు అప్పులు చేసిన వ్యక్తి సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడాలంటే వీళ్ళందరూ ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతూ అడుగుతా ఉన్నాను. ప్రజలందరూ కోరుతున్నారు వీళ్ళందరూ కూడా రోడ్ల మీద వస్తే ముఖం మీద ఉంచాలా. ఇష్టారాజ్యంగా మొత్తానికి మొత్తం దోచేసుకొని ఈ రోజు వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద డెవలప్మెంట్ చేస్తున్నారని కడుపు పంటతోని ఇష్టారాజ్యంగా మాట్లాడతారంటే ఎంత దిగుజారువైన పాలిటిక్స్ చేస్తున్నారో ప్రజలు కూడా గమనించాలని చెప్పి మీ అందరూ కోరుకుంటూ, ఇమ్మీడియట్ గా చిత్తశుద్ధి ఉంటే మన జిల్లాలో పాత నాయకులు రోజా కావచ్చు, రామచంద్రారెడ్డి గారు కావచ్చు, మిథున్ కావచ్చు, ఇవన్నిటికి ఇమ్మీడియట్ సమాధానం చెప్పాలి. ఎట్టొచ్చింది, ఎక్కడి నుంచి తెచ్చినావు, ఏ రకంగా రోడ్ వేసినావు, ఆ రోడ్ ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇవన్నీ కూడా సమాధానం చెప్పాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అట్నే ఒక రాష్ట్ర పౌరుడుగానే డిమాండ్ చేస్తున్నాం. పాలిటిక్స్ అపార్ట్, బట్ యూ హ్యావ్ టు టెల్ వేర్ ఇట్ హెస్ కమ్ ఫ్రమ్, ఏ డబ్బులతో రోడ్ వేసినావు, ఏ రకంగా వేసినావు, ఫారెస్ట్ ఎట్లా అబ్జర్వ్ చేసి ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం అని చెప్పి చేసుకున్నాం.